రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక ఇలాంటి మాటలు వింటున్నాం, ఇలాంటి మాటలు ఎన్నో చూస్తున్నాం. కానీ నిజంగా రియల్గా వచ్చేటప్పటికి మన సమాజంలో నిజంగా రైతుకంటూ ఒక వాల్యూ లేదు. చదువుకుంటే ఉద్యోగమే చేయాలా, వ్యవసాయం చేయకూడదా, వ్యవసాయం ఎందుకు పరిశ్రమ కాకూడదు, వ్యవసాయం ఎందుకు బిజినెస్ కాకూడదు, వ్యవసాయం ఎందుకు రేపు పొద్దున్న అందరూ చేసి ఒక మంచి పొజిషన్స్కి వెళ్ళకూడదు. 70% ఆఫ్ పీపుల్ థాట్ అంతా వ్యవసాయం శుద్ధ దండగా, కానీ వ్యవసాయం అనేది కరెక్ట్గా చేయగలిగితే అదే పెద్ద పండగ. ఈ యువకుడిది ఆవేశం కాదు, ఆవేదన. కళ్ల ముందే కర్షకుల బతుకులు కూలిపోతుంటే, సాగుబడి ఇక కొనసాగనంటూ చేతులెత్తేస్తుంటే ఓపిక నశించిన రైతు బతుకులో ఉత్సాహం నింపేందుకు ముందుకొచ్చారు ఈ ముగ్గురు యువకులు. ఆధునిక విధానాల్లో సాగుబాట పట్టి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ప్రసాద్, ప్రసన్నకుమార్, వీరబాబు ఈ ముగ్గురు ప్రముఖ ఎరువుల తయారీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా పనిచేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించడం, రైతులతో మాట్లాడడం ద్వారా కర్షకులు ఎదుర్కొన్న కష్టాలేంటో తెలుసుకున్నారు. పరిష్కారం చూపుతూ రైతన్నల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలనుకున్నారు. మేము జాబ్ చేసేటప్పుడు ఫార్మర్స్ ఉండే కష్టాలన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. చాలా ఇబ్బందుల్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంత ఇబ్బందుల్లో ఉందో తెలిసేది మనకి. ఎందుకంటే దాన్ని ఇంత పెద్ద 70% పీపుల్ డిపెండ్ అయిన అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఒక అగ్రికల్చర్ లాగే ఉండిపోయిన తప్ప ఇండస్ట్రీగా డెవలప్ అవ్వలేదు ఇది. సో మేమే డైరెక్ట్గా ఫీల్డ్లోకి, ఫార్మింగ్లోకి వచ్చి సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేసి వాళ్ళకి ఒక మోటివేట్ చేస్తూ, వాళ్ళకి ఐడల్గా ఉంటూ అట్ ద సేమ్ టైం దాన్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేయడానికి మా వంతు కృషి చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇండివిజువల్గా బయటకు రావడం జరిగిందండి. తూర్పుగోదావరి జిల్లాలో 18 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. వినూత్న పద్ధతుల్లో పుచ్చ, కర్బూజా, దోస, బొప్పాయి సాగు చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా చూడాలనేది ఈ ముగ్గురు యువకుల ఆలోచన. అందుకే మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంటలను ఎంచుకున్నారు. తైవాన్ నుంచి 5 రకాల హైబ్రిడ్ పుచ్చకాయ విత్తనాలు దిగుమతి చేసుకున్నారు. పసుపు వర్ణంలో మెరిసే ఎల్లో క్వీన్, ఎల్లో కింగ్ రకాలు పండిస్తున్నారు. అత్యంత తీపిగా ఉండే షుగర్ బేబీ, ఎరుపు రంగులో రుచిగా ఆకర్షించే సుప్రీత్ రకాలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి వనరులు, పెట్టుబడితో ఎకరాకు ₹150,000 ఆర్జిస్తున్నారు. మేజర్గా వచ్చేసరికి మేము ప్రధానంగా ఈ పుచ్చను ఎంచుకోవడానికి కారణం అంటే ఇది 2 నెలల పంట. ఈ 2 నెలల పంటలోనే మనం 15 నుంచి 20 టన్నుల వరకు కూడా దిగుబడి చేయొచ్చు. వాటర్ ఎలా తక్కువగా యూజ్ చేసుకోవాలి, ఆ వాటర్ని ఇచ్చిన వాటర్లోనే కూడా నెక్స్ట్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కూడా ఏ విధంగా యూటిలైజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇక్కడ వేస్తున్న 13 ఎకరాలు కూడా ఓన్లీ 2 బోర్లు. ఆ 2 బోర్లు కూడా ఎంత 2.5-3 ఇంచెస్ వాటర్ వస్తుందన్నమాట. 13 ఎకరాల వరకు కూడా కల్టివేట్ చేసాం. రైతులకు పంటల్ని మార్కెటింగ్ చేసుకోవడమే అతిపెద్ద తలనొప్పి. ఈ యువకులు మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా మాల్స్తో ఒప్పందం చేసుకున్నారు. ఇదే మాదిరిగా వ్యవసాయం చేయాలనుకునే యువత కోసం సరికొత్త మార్కెటింగ్ విధానం అమల్లోకి తేనున్నారు. రైతులు పండించిన పంటలకు నాణ్యతాపరమైన ముద్ర వేసి ఒక బ్రాండ్గా వెలుగులోకి తేవడం కోసం ఉద్యాన హార్డివ్యూస్ అనే ట్రేడ్ మార్కును సైతం సృష్టించారు. మేము ఈ వ్యవసాయంతో పాటు మేము ఒక చిన్న సంస్థను కూడా నెలకొల్పడం జరిగింది, ఉద్యాన ఆర్టివ్యూస్. దాని ద్వారాగా మేమే రిటైల్ మార్కెటింగ్, ఇవాళ స్పెన్సర్స్, బెస్ట్ ప్రైస్, వాల్మార్ట్ ఇలాంటి వాటిలన్నిటికీ కూడా మా సంస్థ ద్వారాగా, ఉద్యాన ఆర్టివ్యూస్ ద్వారాగా మేము ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్కి అందే విధంగా తక్కువ రేట్లో నాణ్యతాపరమైన ప్రొడక్ట్లు అందే విధంగా మనం ఈ విధానం కొనసాగించడం జరుగుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో సైతం భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు ఈ యువకులు. యువతను వ్యవసాయం దిశగా నడిపిస్తూ సాగు రంగాన్ని నిత్య యవ్వనంగా మార్చాలన్నదే వీళ్ల ఆశయం. వ్యవసాయ రంగంపై చిన్నచూపును తొలగించి ఇతర రంగాల మాదిరిగా సాగును ఒక పరిశ్రమలా మార్చాలనేది లక్ష్యం. ఆసక్తే ఆచరణగా, ఆలోచనే పెట్టుబడిగా పొలంబాట పట్టారు యువ రైతులు. ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి విభిన్న తరహాలో శాస్త్రీయంగా సాగు చేస్తున్నారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.